మీకు మాత్రం 20,000 ఈ యొక్క 50 కిలోమీటర్లకి. కాబట్టి చివరికి ఒక మాట చెప్తా ఉన్నాను, ఈ రోజు మీరు ప్రక్షాళన చేస్తే మూసీ యొక్క ఆరిజిన్ నుంచి మూసీ ఎండ్ వరకు చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్న రైతులకు కూడా భరోసా మీరు ఇవ్వాలి, మీకు మంచి నీరు వస్తాయని చెప్పేసి. మూసీ ప్రాజెక్ట్ని కూడా మీరు ఈరోజు ఒక సాగునీరు కూడా అక్కడ అవసరం ఉంది. కాబట్టి ఈ నీళ్ల నుంచి ఇక్కడ తాగునీరు మనకు సరిపోయిన తర్వాత గండిపేట ద్వారా ముందుకు తీసుకొని హిమాయత్ సాగర్ నుంచి వచ్చే ఈసా కూడా మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అవన్నీ కూడా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ మీరు తీసేయండి. ఇల్లీగల్ వచ్చినాయి ఎట్లా మీ జమానాలో వచ్చినాయి, అవన్నీ మీ హయాంలో వచ్చిన ఇల్లీగల్ అవన్నీ కూడా వాళ్ళకు ముందు రీహాబిలిటేట్ చేయండి. ఎవరు కూడా నిర్వాసన చేయకండి. పెద్ద పెద్ద మాటలు పెట్టి చెవులో పువ్వు పెట్టకండి. అది కూడా చెప్తాను. మీ మాటలు వింటే ఓహో అరిచేతి మీద స్వర్గం చూపెట్టేటోళ్ళు మీరు. దయచేసి వాళ్ళకు స్వర్గం నిర్మాణం చేయండి. ప్రతి ఒక్క బీదవాడికి, ప్రతి ఒక్క మధ్యవర్తికి ఈరోజు ఒక ఇల్లు అనేది ఒక స్వప్నం. ఒక ఇల్లు కట్టుకొని బ్యాంకులో లోన్ తీసుకొని ఈఎంఐ ఎన్ని కష్టాలను కట్టుకున్నా నాకు సొంత ఇల్లు ఉంది, నా పిల్లలు పిల్లలకి ఉంటున్నారు, ఇది మై ఫ్యామిలీ, నా హౌస్. అందుకని ఈస్ట్ ఆర్ వెస్ట్ హోమ్ లైఫ్ ఈజ్ బెస్ట్ అంటాం మనం. అందుకని ఆ హోమ్ ఏదున్నదో ఆ హోమ్ని డిస్టర్బ్ చేయకండి.